ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఎన్టీ రామారావు గారి సినిమాలోకి భానుమతి గారు ఒక వేషం వేయాలి. ఆ వేషానికి డివి నరసరాజు గారిని పంపించారు రామారావు గారు. నరసరాజు గారు వెళ్ళి భానుమతితో మాట్లాడారు. డివి నరసరాజు గారు ఆ సినిమాకి రైటరు, చాలా పెద్ద మనిషి, జెంట్మెన్ ఆయన. సో ఏ ప్రొడక్షన్ మ్యాన్ పంపించకుండా పెద్దరికంగా ఉంటుందని ఈయన పంపించారు. పంపించి ఏమండి చెప్పండి, పలానా వేషం, ఆ క్యారెక్టర్ అదంతా చెప్పండి, మీరు వెళ్ళి చెప్తే వింటుంది ఆవిడ. తర్వాత రెమ్యునరేషన్ విషయం కూడా అప్పటికి రామారావు గారు 4 లక్షలు తీసుకుంటున్నారు. 4 లక్షలు తీసుకుంటే 4 లక్షలు చెప్పబాకండి, 2 లక్షలు చెప్పండి అని చెప్పి పంపించారు. పంపిస్తే నరసరాజు గారు వెళ్ళి మాట్లాడి, అమ్మ ఇలా వేషం వేయాలి అది ఇది అని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత రెమ్యునరేషన్ విషయం నెక్స్ట్ డే వస్తే, అమ్మ రెమ్యునరేషన్ మరి ఎంత మాట్లాడాలి కదా అని అన్నాడు. ఎన్టీ రామారావు గారు ఎంత తీసుకుంటున్నారు, దానికి 5,000 తక్కువేసి ఇవ్వండి అని చెప్పిందంట ఆవిడ. ఓకే, ఆమె రేంజ్కి తగ్గట్టు మరి హీరో కాబట్టి ఒక 5,000 కన్సెషన్ ఇచ్చింది ఆవిడ. సరే, ఆయన ఆ నెక్స్ట్ డే 5,000కి తక్కువ 2 లక్షలు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత ఇదిగోండి మీ అమౌంట్ అది ఇది అని అంటే, భానుమతి గారు ఏం చేసింది, ఎన్టీ రామారావు గారు 2 లక్షలు తీసుకుంటున్నాడు కదా, ఇప్పుడు నాకు 1,95,000 ఇచ్చారు కదా అని ఈవిడ ఒక 5,000 ఇచ్చి ఈ 2 లక్షలు తీసుకుని ఆయన రెమ్యునరేషన్గా తీసుకొని నా సినిమాలో యాక్ట్ చేయమని చెప్పండి అని అంది. అప్పుడు 4 లక్షలు తీసుకునేటటువంటి ఎన్టీ రామారావు గారు 2 లక్షలకి యాక్ట్ చేయాల్సి వచ్చింది. చేశారుగా, అమ్మాయి పెళ్ళేదో సినిమా చేశారంట. సో అంటే ఆవిడకి అవన్నీ ముందే ఊహిస్తుంది ఆవిడ చాలా తెలివైంది, బహుముఖ ప్రజ్ఞాశాలి అని అందుకే అన్నారా. ఏంటండి, ఒక సినిమాలో మిసం సినిమాలో ఈవిని తీసేసి సావిత్రిని పెట్టారు. తోడు నీడి సినిమాలో సావిత్రి ప్లేస్లో భానుమతి వచ్చి కూర్చుంది. ఇవి ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంటే అయితే మనం ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, అవును, మీరు చివరిగా ఒక మాట చెప్పండి. ఆయనతో కలిసి ప్రయాణించారు, ఆయన్ని చూస్తా ఆనందపడ్డారు, ఆయన స్టార్డమ్ దగ్గర నుంచి ఆయన ముఖ్యమంత్రి అవ్వడం చూశారు. ఆయన అంత రేంజ్కి ఎదిగిన తర్వాత ఏ రోజన్నా ఆయన కలిసారా మీరు, ఆయనతో మాట్లాడడం కానీ? ఏడ కలిసామో, ఫస్ట్ సినిమాతో భయపడితే ఆ భయం అలాగే ఉండిపోయింది. తర్వాత చిన్నాటి స్నేహితులు షూటింగ్ అయ్యేటప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు ఆయన చూడటానికి వెళ్ళాము ఏవిఎంకి. సో అప్పుడప్పుడు అలా చూడటమే ఆయన్ని. తర్వాత ఫంక్షన్స్లో చూడటం, అలాగే చూడటమే. తర్వాత ఎన్టీ రామారావుతో కలిసి పనిచేసేటటువంటి అదృష్టం నాకు దొరకలేదు. తర్వాత శోభన్ బాబు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారితో సినిమాలు చేయటం తటస్థించింది. తర్వాత ఎన్టీ రామారావు గారిని, ఆ విగ్రహాన్ని, ఆ మనోహర విగ్రహాన్ని ఫంక్షన్స్లో చూడటమే. సార్ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన యుగ పురుషుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన, డెఫినెట్గా అలాంటి గొప్ప వ్యక్తి గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. తర్వాత అలాగే మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, పద్మశ్రీ కాదు డెఫినెట్గా భారతరత్న రావాల్సిందే అని చెప్పేసి, అది నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము సార్. తర్వాత 2002లో ఎన్టీ రామారావు గారి మీద ఒక కవిత రాశాను నేను. అది చదివి వినిపిస్తాను, చెప్పండి. దానితో ఫినిష్ చేద్దాం. నాటి ప్రభంజనం ఎన్టీఆర్, తెలుగు కీర్తి కిరీటాన కోహినూరు వజ్రమా, రంగుల తెర వేలుపువ వెలిగిన నటరత్నమా, చరితార్థం నీ చరిత్ర, చలనచిత్ర చరిత్రను, నటరాజ నర్తనం నీ నటనా కౌశలం, తెలుగు సంస్కృతి సభలు, తెలుగు సంస్కృతి ప్రభలు వెదజల్లిన తెలుగోడా, తెలుగు ఆత్మగౌరవాన్ని చాటిన ఓ మనగాడ, నాడు నాడు పయనించి ప్రతి నాడిని కదిలించి చైతన్యం నింపినావు, స్ఫూర్తిని రగిలించినావు, కొండనేని ఢీకొట్టే గుండె ధైర్యం ఇచ్చినావు, సర్కారును సృష్టించి మేలు ఏలికైనావు,
అంబరమే అబ్బురుపడి సంబరాలు చేసింది, తెలుగు జాతి జయ పతాక వినువీధిని ఎగసింది, ఢిల్లీ నేతల గుండెలు గుబిళ్ళను మ్రోగాయి, ఉవ్వెత్తున ఎదిగినావు జాతీయ స్థాయికి. బా అద్భుతంగా ఉంది సార్. అంటే ఆ మనిషి గురించి ఇంత బలమైన మాటలు రాయడం ఆయనకన్నీ అలా అలంకారంగా కుదిరిని ఆ కవితలో పెట్టే మాట. ఎంత గొప్ప కవిత్వం నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ.